గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి మనందరం. చాయ్ దేనా? మలేషియా నమస్తే. నేను ఎప్పుడు వచ్చినా ఖత్తర్కి? అంత మంచిదేనా? తమ్మ మంచిగా ఉన్నా. నువ్వు ఖత్తర్లో ఉన్న సంగతి తెలియకపోయే. ఏదో దేశం పోయింది అన్నారు కానీ ఈ ముచ్చట తెలియదా? నేను వచ్చి 3 నెలలు అవుతుంది తమ్మ. నువ్వెట్లున్నావు? అన్న పని మంచిగా ఉన్నది. ఏం కంపెనీ? ఏం పని? ఇక ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఇక నీకు తెలియదు ఇక కథ వేరేలా ఉంటది. అయినా అవన్నీ నీకెందుకే? పిల్లలు ఎట్లున్నారు కదా ఇప్పుడు? మంచిగా ఉన్నారు. నేను టెన్షన్ తీసుకోకే. బాగా పుణ్యం కట్టుకోతాం. మీ పనులు లేక రూముకు తిండికి సరిపోతాను. బయట పాస్పోర్ట్ కాపీ, ఐడి కాపీ. థ్యాంక్ యూ అన్న. ఎట్లుంది? ఏమర్థమైంది చెప్పండి అన్న మీకు. అన్న ఎట్లా ఒకలా దాన్ని దాన్ని ఒకసారి చూసినా కదా. ఇది మేము వినబడుతుందా? ఓకే. ఇప్పుడు మీకు చూపించింది 10 కొత్తల మందమే. ఎందుకంటే షార్ట్ గా చూపించింది. ఇటువంటి సిచ్యువేషన్ ని డీల్ చేసి సక్సెస్ చేసి కుటుంబాలకు అందజేయాలంటే పెద్ద తపస్సు చేయాలి. సో అందుకోసం అని ఇప్పుడు నీకు చూసినా కదా, నీకేమనిపించింది చెప్పు. నీకేమర్థమైంది? ఏమేమి చేయాలి అసలు? ఎందుకోసం ఇది చూపించడం నీకేమర్థమైంది? నాకు అర్థమైంది ఇక్కడ మనం బీమా చేసుకోవాలి కంపల్సరీ. అంటే మన ఫ్యామిలీకి తోడుగా ఉంటుంది. మనకి ఏమైనా జరిగితే ఏమైనా అయితే మనం కంపల్సరీ వాళ్ళకు ఏదో భరోసా ఉంటుంది. థ్యాంక్ యూ. అర్థమైందా? అయితే ఒకటి మేము చూపించింది ఏంటంటే కేవలం ఒక బీమానే కాదు. ఓకే, అవగాహన మాత్రం. అంటే ఎట్లా అంటే అన్నలు దయచేసి మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, చాలా మంది చేయలేదు. గతంలో మాకు కూడా ఇంత నాలెడ్జ్ లేదు. కానీ పరిస్థితులు మేము ఒకసారి సేవా కార్యక్రమాలకు వచ్చినాక మాకు జరిగిన సంఘటనల ఆధారంగా మేము పడే కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్మికుడు ముందు ఏం చేయాలన్నది వాళ్ళకి తెలియాలి. అందుకోసమే ఇప్పుడు మీరైతే ఇక్కడ వచ్చిర్రు, మీరు కూడా తెలుసుకొని అది పాటించండి. మీకు తెలిసిన వారు ఎవరైనా నచ్చినప్పుడు కూడా భారతదేశం నుంచి గల్ఫ్ ఏ కంట్రీకి వెళ్ళినా గల్ఫ్కు వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఆ దేశంలో మనకు ఎవరన్నా పరిచయం ఉన్నారా లేదా అనేది మన బంధువుల ద్వారానో ఫ్రెండ్స్ ద్వారానో తెలుసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళది ఒక నెంబర్ తీసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉంటున్నాము అనేది మన ఫోన్ నెంబర్తో సహా ఆ వ్యక్తికి కాంటాక్ట్ అయ్యండి. ఫస్ట్ థింగ్. రెండవది మన పాస్పోర్ట్ కాపీ, మన ఐడి కాపీ, మన కంపెనీ పేరు, వీలైతే కంపెనీకి సంబంధించిన ఫోన్ నెంబరు, ఇవన్నీ ఇండియాలో ఉండే మన కుటుంబానికి పంపించండి. ఇవి ఉండని ఎప్పుడన్నా ఏదైనా అవసరం వస్తుంది. మూడవది మన గల్ఫ్ దేశాల్లో ఉండే సంఘాలలో చేరి మన వివరాలు పొందుపరుచుకుంటే ఆ వివరాలు అనేటివి మాలాంటి ఇప్పుడు తెలంగాణ గల్ఫ్ సమితి సంఘానికి సంబంధించి అలాగే ICBF అలాగే ఇండియన్ ఎంబసీ వీళ్ళందరి దగ్గరికి ఆ వివరాలు వెళ్ళిపోతాయి. రేపు మీకు అంటే కేవలం చనిపోతేనే కాదు, కంపెనీకి సంబంధించిన సమస్యలు కానీ జీతాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇంకేదైనా మీకు ఇక్కడ దిక్కోవరం అంటే మనకు కేవలం ఎంబసీ ద్వారా పనిచేసే సంఘాలు అంతే తప్ప ఏముండదు. దోస్తులు ఉంటారు కానీ ఏం చేయాలి, మనకు ప్రాబ్లం అంతే ఏం చేయాలి, ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలని తెలియదు. ముఖ్యంగా భాష పరంగా మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో కానీ మన అదృష్టం ఏంటంటే ఇక్కడ తెలంగాణ గల్ఫ్ సమితి సంఘంతో పాటు ఇండియా ICBF ఉన్నది. ICBF లా ఇక్కడ మా శంకరన్న అంతే శంకరన్న తెలుసు చాలా మంది. సో మనతో కూడా పనిచేసి ICBF లా ఆయన ఒక LC మెంబర్. మనకి ఏ సమస్య వచ్చినా మనకు వచ్చిన భాష చెప్తే ఆయన వెళ్ళి అది లీగల్ గా కావచ్చు లేదా చట్టపరంగా కావచ్చు, ముఖ్యంగా ఖత్తర్కు సంబంధించిన ఏవైతే నియమ నిబంధనలు ఉంటాయో ఈ ఖత్తర్ కానూన్ని గౌరవించి వాటికి సంబంధించినంత వరకు లోబడి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మన ఇష్ట ప్రకారంగా ఇక్కడ చేయకూడదు, సలహాలు తీసుకోవాలి తెలిసిన వాళ్ళు. సో ఆ విధంగా మీ వివరాలు ఇక్కడ పొందుపరిచి మీ రూమ్ లో ఉండే వాళ్ళ నెంబరు ఇక్కడ ఉండే ఫ్రెండ్కు ప్లస్ ఇంటికాడ మీ భార్యకో తల్లికో మీ అన్నకో ఎవరికొరు కలిసి, ఎందుకంటే 4 రోజులు మీ ఫోన్ పోలేదనుకో ఇంకా వాళ్ళ బాధ వర్ణనాతీతం. మీరు ఉన్నారా పోయినరా ఏమైంది ఎట్లయింది ఏంటిది అనేది
ఎవరిని అడగలేక ఏడుస్తూ ఈ ఖతర్లో ఏదో అయితే దుబాయ్లో ఉన్న వాళ్ళ కాకకు మా ఫోన్ చేసి ఇట్లా కనిపిస్తారంటే ఆయన ఇక్కడ ఉన్న ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి మనోడు కనిపిస్తలేడు అంటే ఇట్లా లేసరికి చాలా ఆలస్యం అయింది. సో అదే మీ రూమ్మేట్ ఒక నెంబర్ ఇచ్చి అత్యవసర పరిస్థితుల్లో నా ఫోన్ పనిచేయకపోతే అనే దాన్ని ఖచ్చితంగా తీసుకోండి. ముఖ్యంగా మీ దగ్గర ఇక్కడ ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏమైతే ఒక 6 ఉన్నాయి. 1 ఐడి కార్డు, 2 హెల్త్ కార్డు, 3 లేబర్ కాంట్రాక్టు, 4 పాస్పోర్టు, 5 ఏటీఎం సాలరీ, 6 నేషనల్ అడ్రస్ అంటే మన ఇంటికాడ అడ్రస్. ఇవి సంబంధించినవి ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. మనకు బాగా దగ్గర తెలిసిన వ్యక్తికి కూడా వాట్సాప్లో పంపితే పెద్ద ఖర్చు కాదు కదా, అక్కడ ఉండిపోతాయి. సో ఇవి ఖచ్చితంగా. ఇంకొకటి ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకనంటే మనం వచ్చిందే డబ్బు కోసం అన్న, మన కుటుంబం కోసం. మనకున్న అప్పుల బాధలతోటో పరిస్థితులతోటో ఓ పూట తినకో మనకు బీపీ డౌన్ అయ్యి ఎండకు తట్టుకోలేకనో లేక ఇంకేదన్నా అయ్యి మనకు మనశ్శాంతి లేక ఈ మధ్యలో ఆటటాకు టికెట్కి మనం చెప్తుంది అదేదో మన చుట్టమైనట్టే. సో అట్లా ఒకవేళ మనిషికి ఏదన్నా అయితే మనం పోయినా కానీ మన కుటుంబం కనీసం మన పిల్లలకు ఆధారంగా, ఎందుకంటే ఎప్పుడు ఇయ్యడన్న మనకు తెలుసు, అన్నదమ్ములు ఇయ్యరు, అక్కచెల్లెలు ఇయ్యరు, ఎవరు ఇయ్యరు. బట్ డబ్బు అనేది మనం డబ్బు కోసం వచ్చిన కనుక దానికోసం ఒక్కవేళ దేవుని దయ వల్ల ఎవరికి ఏం కావాలో దయచేసి అందరూ మంచిగా ఉండాలి, ఎంతో కొంత భగవంతుడు ఇచ్చిన సంపాదించుకోవాలి. కానీ ఏదన్నా జరిగినప్పుడు మన కుటుంబానికి ఆధారంగా ఉంటుంది ఖచ్చితంగా. చాలా మంది అనుకుంటారు మా కంపెనీ ఇన్సూరెన్స్ లో కొన్ని వేరే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో యాక్సిడెంట్లో పోతుంది, ఇది పోతుంది, అది పోతుంది. సో అందుకోసమని ఈ ఐసిపిఎఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. మీ అందరి కాంటాక్ట్స్ కూడా మన గల్ఫ్ సంస్థకి ఇవ్వండి. మీరు వచ్చే వీలు లేకుంటే మా వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఇన్సూరెన్స్ చేపిస్తారు. అది తెలియజేయడానికే ఈ స్కిట్ను మేము చిన్న ప్రయత్నం చేసినాం. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. స్కిట్ ఎలా ఉంది అందులో? అందరు బాగుందా? वालेकुम सलाम. We all are migrants. We came from India से इधर आया काम के लिए. हमारा फैमिली back in India, sometimes our friends. I think అందరూ కదా ఇవాళ आज कतर नेशनल डे है और इमिग्रेशन इंटरनेशनल इमिग्रेशन डे भी है. ఇంకొకరికి చెప్పు ఆ సినిమాలో చెప్పినట్టుగా మీరు ప్రయత్నించి ఇంకో ముగ్గురికి చెప్పండి. మీరు ఇన్సూరెన్స్ తీసుకుని అది వెనకాల పడండి. ఇన్సూరెన్స్ అయిపోతే మేము చూసుకుంటాం. మధు శంకర్ కానీ మధు కానీ ఎల్ఐ కానీ ఇందులో పనిచేసే ప్రతి వ్యక్తి దే ఆర్ ఆల్ డెడికేటింగ్ దేర్ లైఫ్. వాళ్ళ వెనకాల మాలాంటి కొంచెం సీనియర్ కమ్యూనిటీ లీడర్స్ కూడా ఉంటాం ఇప్పుడు గవర్నమెంట్కి. సో కనుక మీరు చూస్తే లాస్ట్ 1.5 years నుంచి 2 years నుంచి ఏపీ వెల్ఫేర్ అనుకుంటా స్టార్ట్ చేస్తాం. దాంట్లో కూడా చాలా పురోగతి కానీ అభివృద్ధి కానీ కనిపిస్తుంది. అభివృద్ధి అంటే నా ఉద్దేశం ఇక్కడ వాళ్ళలో ఏదో మార్పు వచ్చింది. ఎవరికి ప్రమాదం జరిగినా కానీ ఆ వ్యక్తిని ఏదో రకంగా ఇంటికి చేర్చడం మన సమస్య, మనకున్న బాధ్యత. ఆ బాధ్యతని ఏపీ వెల్ఫేర్ కానీ టీజీఎస్ కానీ చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాయి. అందుకు వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళే ముందు ఆయన దగ్గర నెంబర్ తీసుకోవడం కానీ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవడం కానీ ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఇక్కడ ఉంటే కానీ పూర్తి చేయడం కానీ జరిగిన తర్వాతే బయటకు వెళ్ళండి ప్లీజ్. ఇది ఒకవేళ మీరు ఇక్కడ లేదు దూరం ఉన్నారు అంటే ఫోన్ నెంబర్ తీసుకోండి. ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ నెంబర్ తీసుకుని మీ నెంబరు వాళ్ళకి వాట్సాప్లో పంపించడానికి ఎంత టైం పడుతుందమ్మా? 1 నిమిషం కూడా పట్టదు. కానీ ఇందులో చేయొత్తని వాళ్ళు 80 మంది ఉన్నారు. ఒక 10 మందే చేయొత్తారు. అవునా? ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా నెంబర్ తీసుకోండి. మొదటి నెంబర్ కానీ శంకర్ నెంబర్ కానీ తీసుకుని వాళ్ళకి వెంటనే మీ పాస్పోర్ట్ కాపీ అవన్నీ పంపిస్తే వాళ్ళు మీకు ఇన్సూరెన్స్
కొంచెం బిజీ ఉండి మీరు తీసుకొని చెప్పన్నాడు. సో ఎక్కడైనా మనము ఏదైనా రిక్వెస్ట్ వచ్చిందంటే ముందుంటాం ఇక ఓకే ఎప్పుడు అని చెప్పి నేను తీసుకున్నా. యాక్చువల్లీ నేను మాట్లాడలేదు మొత్తం డీజేస్ వీళ్ళే అంతా మేము మేనేజ్ చేశారు. ఇలా నా పాత్ర లేదు, నేను సైలెంట్ ఉండేది. ఎందుకంటే వాళ్ళకు కూడా టీం ఒకరు ఉంటే వాళ్ళకు ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది. నేను లేనని చెప్తే వాళ్ళకు ఎట్లా చూస్తారు పక్కకుండి నేను ఇంటికాడ ఉంటే చేస్తారు, ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే ఎట్లా చేస్తారని ఒక చిన్న టెస్టింగ్ లాగా చేయడం జరిగింది. స్నేహితులకు కూడా కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలని కోరుకుంటూ సెలవు. ఇంకొక ముచ్చట చెప్పి ఆయన పిలుస్తాను పెద్ద ఆయన. నేను 95లో వచ్చినప్పుడు కమ్యూనికేషన్ పద్ధతి ఏమిటంటే ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరాలు ఎక్కడ వస్తాయి? ఎవరికి అడ్రస్ ఉండదు. వాళ్ళు పిఓ బాక్స్ అక్కడ హైదరాబాద్ రెస్టారెంట్ అని ఉండేది అక్కాయి రాండవాళ్ళ దగ్గర. ఎంతమందికి తెలుసు అక్కాయి ఉండవు? కొద్దిమంది పాత వాళ్ళు ప్రయాణించిన వాళ్ళు తెలుస్తుంది. ఆ అక్కాయి రాండవాళ్ళ కార్నర్లో ఒక హైదరాబాద్ రెస్టారెంట్ ఉండేది. ఆ పిఓ బాక్స్ అడ్రస్ తీసుకుని అక్కడికి ఉత్తరం వస్తే ఎవ్రీ వీకెండ్ సాయంత్రం వచ్చి ఆ లెటర్స్ దే విల్ సెర్చ్ దేర్ లెటర్ టేక్ ఇట్. మళ్ళీ ఉత్తరం రాస్తే మళ్ళీ వాళ్ళకి అక్కడ సమాధానం వస్తుంది. ఇంకొక పద్ధతి ఆలోచించు. నేను ఊరికి వెళ్తుంటే ఆయన లెటర్ ఇస్తాడు, నేను పోయి పోస్ట్ చేస్తా, వాళ్ళు నాకు మళ్ళీ పోస్ట్ చేస్తారు, నేను పట్టుకొచ్చి ఆయనకి ఇస్తాను. రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటో తెలుసా? అప్పట్లో క్యాసెట్లు రికార్డ్ చేసి పంపించారు. ఇందులో మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఉత్తరం వస్తే ఒక బాధ, రాకపోతే ఇంకొక బాధ. ఏం జరుగుతుందో తెలియదు. ఒక నిమిషం మాట్లాడాలంటే 70-80 రూపాయలు మనకి టెలిఫోన్ ఛార్జ్ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడంటే మన వాట్సాప్లో వచ్చేసి వీడియో కాల్స్ వచ్చి అయినా కూడా మనం ఫోన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది. బికాస్ వివరాలు చాలా చక్కగా ఉన్నాయి. ఆయనతో మేము ఒక పెద్ద కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాం, కానీ ఆయన 2 మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బికాస్ ఇలా ఇమిగ్రేషన్ చేస్తున్నది ఒక తెలంగాణ కాన్సెప్ట్ మాత్రమే. మన సిగ్నేచర్ ప్రోగ్రామ్ టీజీఎస్ ప్రతి సంవత్సరం చేసి తీరుతుంది. ఈరోజు మీ టీజీఎస్ తరఫు నుంచి నేను మీకు హామీ ఇస్తున్నాను. Madhuji, my dear KKG, he is my mentor also, and my dear Shankar Gaur, my లేకపోతే మజా ఉంటుందన్నా. ఇప్పుడు పిల్లలకు మన టీజీఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎల్లన్న గారు వచ్చి సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ ఇంటికాడ ఎంత బాధపడిందో తెలియదు, నేను అల్లకన్నా బాధపడ్డాను. ఇలాంటి కేసులు నెలకు కూడా వస్తాయి ఖచ్చితంగా. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఈ స్కిట్ చూసారు కదా, దీని మీద ఏదో ఒకటి ఆలోచించండి. నిద్ర పోయే 10 నిమిషాల ముందు ఆలోచించారు, అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి బాధ అనేది. ప్రతి నెలకు ఒక కేసు వస్తుంది, నేను చెప్తున్నాను. సో అలాగే మా టీంని స్ట్రెంత్ చేయడానికి లాస్ట్ టైం కలిసి ఏదో ఒక మనిషి మాత్రమే ఉండవు. ఖచ్చితంగా యువరక్తం అందరికీ వెల్కమ్. నేను మేబీ ఇయర్ లాస్ట్ నెక్స్ట్ ఇయర్ నేను ఉండా. సో అందరికీ వెల్కమ్. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. అందుకని మేము కొంతమందిని యూత్ టీమ్గా తీసుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ టైం వేరే ప్రాబ్లమ్స్ వస్తే మీరందరూ కూడా ఫేస్ చేయాలి. అందులో నా పని అయిపోయింది. మీరు సో ఫస్ట్ శేఖర్ పాదం యూట్యూబ్ లో మొత్తం వినే ఉంటుంది వీడియోలు, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటుంది. ప్రసాద్ సో టీ అనేది ఒక ప్రోగ్రామ్ కోరుకుంటున్నాం నెక్స్ట్ 1 month లో. మరి ఏం చేస్తారో చూద్దాం. సపోర్ట్ ఉన్నారు వీళ్ళకి ఇచ్చి నెక్స్ట్ ఎక్స్టెండ్ చేస్తాము. దీంట్లో కూడా ఇలా ఎవరు తెలియదు
ఇట్లని. కాకపోతే ఇలా ఎవరు ఏ పనిలో ఇంట్రెస్ట్ ఉన్నారు, ఎవరు ఏ ప్రొఫెషన్ ఉన్నారు, ఏ టైంలో అవైలబుల్ ఉంటారో వాళ్ళ సలహా తీసుకొని వీళ్ళకు ఇచ్చే బాధ్యతలు నిర్వహిస్తాం. ఓకే, మీకు కఠినాలు ఎవరు అన్నది వచ్చే రోజులో అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. రామగిరి దీపక్, మాది జైతాల్ డిస్ట్రిక్ట్ ఇబ్రపట్నం మండలం పరసకుంట. నేను వచ్చి దాదాపు 32 సంవత్సరాలు వస్తున్నది. చాలా కష్టపడుతుంది. 32 సంవత్సరాలు ఉంటారు, కానీ ఇంకా ఉంటారు. ఏ కారణం చేత ఉంటారు ఒకసారి చెప్పాలి. అంటే మీరు వయసు పిల్లలు పెరిగారు, ఏ ఖర్చు అంటే ఎందుకుంటారు? ఈ రోజులలో మామూలుగా వాళ్ళకు పెద్ద అబ్బాయి డిగ్రీ అయిపోయింది, ఇక జాబ్ ఉన్నాడు. చిన్న అబ్బాయి కూడా ఇప్పుడు BA చేస్తుండు. అతను కానీ ఇంకా చదువు ముందు లేదు. ఏ ఆపద వచ్చినా సరే మన అందరం ఇప్పుడు 10 మంది ఇప్పుడు ఒక టికెటే కావాలనుకుంటే మనం 10 మంది ఉన్న వాళ్ళు ఒక 10 రియాలు చేస్తే టక్కన ఒక టికెట్ రావడం పెద్ద కష్టం కాదు. అంటే దానికి కోఆర్డినేషన్ కావాలి, ఇవన్నీ చేయాలి. మార్చి వరకు అంటే నాకు చాలా దూరం పోతుంది, ఇంకా ముందు కావాలి. మాకు డిసెంబర్ పెట్టిన రెడీ, మా వాళ్ళు రెడీ ఉన్నారు. ఓకే, ఆ కార్యక్రమంలో మీరు పార్టిసిపేషన్, కళాకారులుగా పార్టిసిపేషన్ కూడా కావాలి నాకు. కాదు సార్, అంటే తెలంగాణ గర్ల్స్ టీం ఒకటి తీసుకుంది. పార్టిసిపేషన్ అనేది మెసేజ్ ఇచ్చే పార్టిసిపేషన్ ఉంటుంది. మీరు ఇక వేరే కల్చర్ అంటే మాతో కష్టం అవుతుంది. మెసేజ్ ఇచ్చే పార్టిసిపేషన్ కింద మేము మాటిస్తున్నాం. దానికి మీరు మాకు స్పేస్ ఇవ్వాలి ఆ ఈవెంట్లో. తప్పకుండా. ఓకే, తప్పకుండా. అన్ని GCC కంట్రీస్లో సేవలు చేస్తున్నాం. ఓన్లీ ఖతార్లోనే కాదు, అన్ని రకాల సహాయాలు చేయడానికి ముందుకు వచ్చిన మా టీం ఉంది. సో అందరు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి స్కిట్ మేము చేస్తాం. కల్చర్ ప్రోగ్రామ్ మేము చేసినా చేయకుండా ఇది మొత్తం ఖచ్చితంగా చేస్తాం సార్. నేను 82 వచ్చిన 82 5 నెలల 5 తారీఖున వచ్చిన ఖతార్కు. నా పేరు పరుకుంటా నడిపి బావన్న. నేను ఫస్ట్ లేబర్ మీద వచ్చిన 600 రూపాయలు. ఇప్పుడు ముందు ఫస్ట్ ఉండగా వేసిన, ఇప్పుడు బయట వేస్తున్న పని. ఇప్పుడు దేశం పోతాను ఉంటా కానీ మా కొడుకున్నాడు, ఎందుకోసం సాయం కోసం ఉన్నాను. నేను 43 సంవత్సరాలు 42 సంవత్సరాలు అయితే ఉన్నాను. ఎంత పార్టిసిపేట్ చేస్తారంటే ఒక ప్రోగ్రాంలో మేము పనిచేస్తుంటే తిని అందరు ఎక్కడెక్కడ పడేసిపోయారు. సో ఈ అన్న లాస్ట్ రాకుండా ప్రతి మెతుకుని ఎత్తి సో చెత్త బుట్టలు వేసిండు. సో నాకు ఇప్పటికీ గుర్తు. సో ఇట్లాంటి సేవాకులం కదా ఎవరో ఇన్ఫర్మేషన్ మనకెందుకు అనేది కాదు. సో నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా. ఈయన లెక్కలు నేను చేయలేకపోయినా చాలాసార్లు ఫీల్ అవుతాను. ఫస్ట్ ఏం మాట్లాడినా అర్థం కాదు. అందరికీ థ్యాంక్స్, పేరున థ్యాంక్స్. CBF తరపున MBS తరపున ఆల్రెడీ మేము ఇప్పించాము గత సంవత్సరం క్రితం. ఆ రోజున అన్నగారికి కొంచెం ఎమర్జెన్సీ పని వల్ల ఇండియా వెళ్ళడం జరిగింది. ఆ రోజున ఆయన అనుభవాలు పంచుకునే అవకాశం రాలేదు. ఈరోజు అన్నను ఆహ్వానిస్తున్నాము. లింగన్న గారు వచ్చి మీ అభిప్రాయం చెప్పండి. జై లింగన్న. థ్యాంక్ యూ అందరికీ. కాదు, క్లీనింగ్ బాయ్ వచ్చిన 300 జీతంతో నేను స్టార్టింగ్ ఇక్కడ ఖతర్లో, ఇప్పుడు 3000కు చేరుకున్నాను. వాళ్ళకు నిజంగా సెల్యూట్. ఫ్యూచర్లో ఒకవేళ అటువంటి అవకాశం వస్తే కొంతమంది భార్యలను మేము ఎవరైనా దాతలు వస్తే వాళ్ళని ఇన్వైట్ చేసి అలా కూడా చేసే ప్లానింగ్ చేస్తాము, ఆలోచిస్తాము. ప్లీజ్ మా స్కిట్ చేసిన వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చి సత్యనారాయణ గారిని హృదయపూర్వకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా రండి రండి రండి. మేడం రావాలి. వాయిస్ ఓవర్.
అన్న ఫోటో ఫోటో చూసిన ఎలా అనగానే ఎట్లా కేకులు పెట్టేసి హలో హాయ్ హౌ ఆర్ యూ అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. అందరూ కూడా భోజనాలు చేస్తున్నారు మంచిది.